నేను మా వాళ్ళందరినీ పిలవలేదు. ఎందుకంటే పిలిస్తే ఈ ప్లేస్ సరిపోదు ఇక్కడి నుంచి. ఎందుకంటే భుజవలపట్నం నుంచి ఇంకా చాలా చోట్ల నుంచి పిలాలి. కానీ మొదటిసారి చేస్తున్నాము. ఇక్కడ ఎవరికి అభ్యంతరం అనేది ఉండకూడదు ఎవరికి. అందులో ఇంకొకటి నేను విన్నాను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ పక్కన ఎవరో మరి మరణించారని కూడా ఆ మాటను విన్నాము. అందుకనే మన ఆనందము ఇతరులకు ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, అందరూ సంతోషంగా ఉన్నారా? నేను ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టను, దేవుడు చెప్పారు. ఎందుకంటే 40 నిమిషాలు, మహా అయితే ఒక 45 నిమిషాల వరకు మాత్రమే మన ప్రార్థన జరిగిందాము. ప్రియులారా, బైబిల్ యొక్క నిబంధన ప్రకారము క్రీస్తు యొక్క ఈ జన్మదిన వేడుకను జరుపుకొనుచు నేటికి ఎన్ని సంవత్సరాలు 2025 సంవత్సరాలు ముగింపులో ఈ 2025 క్రిస్మస్లలో నిజమైన క్రిస్మస్ చేసి ఉంటే భారతదేశం క్రీస్తు రాయబారిగా మారిపోయి ఉండేది. తప్పట్లు కొట్టి దేవుడు కనపరుద్దాం. అందరం సంతోషంగా తప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్, నిజముగా క్రీస్తును ఆరాధించే పిల్లలుగా ప్రతి సంవత్సరము ఈ వేడుకను జరుపుకుంటున్నామే. కానీ ఇది వేడుకగానో, పండగగానో, ఆచారముగానో, ఆనందముగానో క్రిస్మస్ చేస్తున్నామే తప్ప క్రీస్తు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు బెత్లెహేములో నా కొరకు జన్మించాడు, నన్ను విమోచకునిగా నాకు విడుదలనిచ్చి నా జీవితాన్ని సార్థకముగా చేశారనే క్రిస్మస్ని నేటి తరము చేయలేకపోవటము బాధాకరము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 2వ అధ్యాయములో 5వ వచనం అంటాడు, బెత్లెహేమ యాలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనది కాదు. 57 దేశాలు కలిపి ఇజ్రాయేల్ అనే దేశాన్ని కదల్చలేకపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని వాక్యములో రాయబడినది ఎంత మాత్రమో అల్పమైనది కాదు. ఎందుకంటే దేవుడు జన్మించిన స్థలానికి అంత ప్రత్యేకత ఉంటే, నీ కొరకు నా కొరకు రక్షకుడై ఈ లోకములో ఎందరో ఉన్నారు. కానీ యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటనంటే, చాలామంది కొన్నిసార్లు మనం వింటున్న మాట, పాప శిక్షణ జరిగించటానికి ఎందరో వచ్చారు, కానీ పాపాన్ని చంపటానికి మాత్రం యేసు ఒక్కరే జన్మించారు. పాపాన్ని చంపేవాడు, మనుష్యులలో పేరుకుపోయినటువంటి అసత్యాన్ని తీసివేయడానికి, విడుదలను ఇవ్వడానికి, ఈ భూ ప్రజలందరినీ దేవుడికి జాతితో కానీ, మతముతో కానీ, కులములతో కానీ ప్రస్తావన అనేది లేదు. క్రీస్తుకు జన్మదినానికి చెప్పుచున్న మాట ఏమిటనంటే, అందరినీ రక్షించాలి, అందరూ దేవుడు చెప్పిన మార్గములోనికి రావటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ప్రియులారా, ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పినటువంటి మాటను జన్మించటానికి ఇప్పటికీ చాలామంది ఆధారాలు అడుగుతూ ఉంటారు. ప్రతి దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది. ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన జన్మించిన దేవుడు. అంటే బైబిల్లో రాయబడిన ఏ వాక్యము కొట్టివేయబడదని,
ఏ వాక్యము నిరర్థకము కానేరదని ఆయన మానవాళి కొరకు జన్మించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మరి ఇప్పటి వరకు ఎన్నో క్రిస్మస్లు చేశామో. నేనంటాను, ఈ 2025 క్రిస్మస్లో భారతదేశ క్రైస్తవ సంఘాలన్నీ నేర్చుకోవాల్సింది ఏంటనంటే, అల్లరితో కూడిన ఆటపాటలన్నీ మానేయాలి. నిజముగా క్రీస్తును ఆరాధించే వారికి అల్లరితో కూడిన ఆటపాటలు అక్కరకు రావు. అల్లరితో కూడిన ఆటపాటలు దేవుణ్ణి గణపరచటం కాదు. డ్యాన్సులు చేయటమో దేవుణ్ణి గణపరచటం కాదు. ఒకప్పుడంటే తెలుసో తెలియకో చేశారు. కానీ నేనంటాను, ఈ తరానికి నేర్పవలసింది ఏమిటనంటే చిందులు కాదు, క్రీస్తు ఎందుకు పుట్టారో. ఇంకా మనం అందుకని అంటున్నాం, 2025 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ను చేస్తానే ఉన్నాము. కానీ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామనంటే, చాలామంది జీవితాల్లో బట్టలకే ప్రాధాన్యం. మనకు వచ్చేది ఒక పండగే కదా, ఈ ఒక్క పండగకైనా బట్టలు వేసుకుని సంతోషపడిపోయి క్రిస్మస్ అనుకుంటే అందులో సత్యమేమీ లేదు. మన జోబులో డబ్బులు ఉండటం తప్పితే క్రీస్తు యొక్క సమాధానం ఏమీ చూడము. రెండవది, నా ప్రియులారా, విందులు వినోదాలు చేయటమే క్రిస్మస్ అనుకుంటే, నా ప్రియులారా, అది కూడా నిన్ను రక్షించదు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తును ఆనాడు గొల్లలో చేర్చుకున్నారు. చేర్చుకుని ఏమన్నారు? కడకు వారు వెళ్ళుచు అందరికీ ప్రకటించారంట. మనము ప్రకటిస్తాం, క్రిస్మస్ క్యారల్ చేసి ఇంటింటికి వెళ్ళి, పక్కోళ్ళకి ఎవరికి చెప్పం, అందరూ మన ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఇచ్చే టీలు బిస్కెట్లు తినేసి అక్కడ ఏమంటిస్తాము, ఆ ఇంటికి ఓ క్యాలెండర్ ఇచ్చి ఓ స్టిక్కర్ అంటించేసి ఆహ్వానిస్తాం. మరి ఇలా చేయటం కూడా మన వాళ్ళకే చెప్పుకుంటాం అవుతుంది, కానీ అన్యులకు మాత్రము సువార్త తెలియటం లేదు. అసలు యేసు ప్రభు పుట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆయనే పుట్టవలసి వచ్చింది? ఎందుకు మానవాళి పాపము ఆయనే తీయగలడని పరలోకములో చర్చ ఎందుకు జరిగింది? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి చెప్పుచున్న మాట ఏమిటనంటే, క్రీస్తును చేర్చుకొని తగ్గించుకొని ఇతరులకు ఆ సాక్ష్యాన్ని పరిచయం చేయగలగాలి. క్రీస్తును ప్రకటించుట. నా ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు, ప్రవక్తల ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చినటువంటి ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని ఈ క్రిస్మస్ సందేశంలో విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. అల్లర్లకు పోతున్న సంగమా, దేవుని వాక్యం చెప్తుంది, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. క్రీస్తును, నా ప్రియులారా, ఆనాడు స్థలము లేక, బైబిల్లో రాయబడిన మాట కదా, నక్కలకు బొరియలుండెనో, ఆకాశ పక్షులకు గూళ్ళుండెనో, మనుష్య కుమారునికి భూమి మీద స్థలమైనను లేదు. ఈ రోజుకి చక్కగా అందరికీ తెలిసేటట్లు పశువుల సాల బయట వేస్తున్నాం, కానీ మందిరంలో ఉండటం లేదు, మందిరాలలో ఉండటం లేదు. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు యొక్క జనన విధానము తెలుసుకున్నప్పుడు, ఆ విధానమును గురించి దేవుడు 2 స్త్రీలను ప్రత్యేకపరిచారు. ఒకటి మరియా, రెండవది ఎలిజబెత్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక స్త్రీని ఎన్నిక చేసుకుని ఈ భూమి మీదకి రావటానికి ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము, దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించటానికి భూమి మీద ఎందరో ప్రార్థించగా ఆ భాగ్యం ఎవరికి కలిగింది? మరియకు మాత్రమే కలిగింది. ఎందుకని? ఆమె విధేయతను చూచాడు దేవుడు, ఆమె భక్తిని గుర్తించిన దేవుడు.
ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితాల్లో ఈ రాత్రి నీ భక్తిని దేవుడు గుర్తిస్తున్నాడు. జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించటు మరలా చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీలో జన్మించాలి. నీ ఇంటి వారందరికీ ఈ సత్య సువార్తను బట్టి ఆనాడు మరియ అన్నింటినీ సహించున్నట్లుగా ఈ క్రిస్మస్లో ప్రియదేవుని సంగమా, నువ్వు దేనిని సహించావు ఈ సంవత్సరం అంతా? ఏ పరీక్షల గుండా నువ్వు బయటకు వచ్చావు? ఏ పరిస్థితుల గుండా క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్నావు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన చెప్పుచున్నటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, ఎందుకంటే 10వ వచనాన్ని చదివితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారంట? నక్షత్రాన్ని చూచి ఆనందభరితులైపోయారంట. మన ఇంట్లో ఆ స్టార్ కట్టిన ఆ కొంచేపే ఆనందం. రాత్రి 10 కానీ ఎందుకు వచ్చిన కరెంటు బిల్లు ఎక్కువని మన ఆనందం అలా ఉంది. ఆనాడు నక్షత్రము త్రోవను చూపిస్తే, ఈనాడు ఆ నక్షత్రాన్ని ఒక ట్రెండ్గా చేసుకున్నాం మనం, వాడుకగా. నేను అంటాను, ఇంటి మీద స్టార్ పెట్టుకోపోతే క్రిస్మస్ జరగదా? చాలామంది ఇంటి పైన ఏమో స్టార్ పెట్టి ఇంటి లోపల ఏమేమి పెడతారో. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, ఈ క్రైస్తవ్యానికి దేవుడు నేర్పిన విధానం ఏమిటంటే, ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీలో ఆనందం కలగాలి. ఎందుకని? నా పాపాన్ని నాలో నుంచి తీసివేయటానికి ఆయన జన్మించాడు. కనుకనే మా పితరులు ఎరిగి ఆ సత్యాన్ని వారు అవలంబించి ఆ సత్యములోనికి మేమును వారసులమయ్యాము. క్రిస్మస్కి వారసులం అవ్వాలి. వాక్యము ద్వారా వారసులుగా మార్చబడాలి. ఆ ఆనందాన్ని మనం పాలు పంచుకునేటువంటి ఆ స్థితిని మన జీవితాలలో నిలబెట్టుకుంటే, ప్రియ సహోదరులారా, రక్షకుని జననమో, రక్షకుని విధానమో నీవు ఎరిగితే, నా ప్రియులారా, క్రిస్మస్ నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడు? ఈ వాక్యములో చెప్పబడినట్లుగా, ఈ వాక్యము ద్వారా బయలుపరచబడినట్లుగా, ప్రవక్తల లేఖనాలతో ఏదైతే చెప్పబడిందో ఆ మాటలను నెరవేర్చినటువంటి ఆ దేవదేవుని యొక్క మాటలు మన జీవితాలలో నెరవేర్చడానికి పరమును విడిచి ఈ భూమి మీదకు వచ్చిన మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన జన్మించిన ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుకి క్రీస్తును ఎందరికీ మనం పరిచయం చేస్తున్నాము, ఎందరికీ ప్రకటిస్తున్నాము, ఎందరికీ ఈ వర్తమానము. ఆ దూతలు, నా ప్రియులారా, ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ముందుగా ఏం పుట్టిందంటే భయపడ్డారు. ఈరోజు మనం భయం లేని వారముగా బ్రతికేస్తూ ఉన్నాము. భయము లేనటువంటి పండగలు చేస్తూ ఉన్నాము. నేనంటాను, క్రీస్తు లేని పండగలన్నీ దండగా వ్యర్థము. క్రీస్తు లేని పండగలు చేయుట కన్నా అలాంటి పండగ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కానీ ప్రియదేవుని సంగమా, వాక్యం చెప్తుంది, వారు అత్యానంద భరితులయ్యారంట. ఈరోజు క్రిస్మస్ అంటే మనం ఇతరులకి తెలియచేసిన సందేశం ఏమిటనంటే, ఈ క్రిస్మస్ అంటే కేకులు పంచడం అని ఒక అలవాటు చేసాం. క్రిస్మస్ అంటే కేకులు పంచడం, లేకపోతే ఒక శాంట్రాక్రూజ్ తీసుకొచ్చి బైబిల్లో లేని ఆచారాలన్నీ మనము పాటిస్తున్నాము, కానీ వాక్యాన్ని మాత్రం పాటించటం లేదు. ఈ క్రైస్తవ తరానికి, ఈ యొక్క నూతన తరానికి అలవాటు చేయవలసింది ఏంటంటే, చాలా విడిచిపెట్టేయాలి. సంఘాల్లో
మన మట్టికి మనమే. డ్యాన్సులు అవసరమా? ఏమి అవసరం మన జీవితానికి? ఈ క్రిస్మస్ సందేశము నీకు రక్షణ తెచ్చింది, నీ పాపాన్ని విడిపించింది, ఆ పాపపు బానిసత్వపు సంకెళ్ళ నుండి విమోచన వైపు నడిపించబడింది. నిజమైన క్రిస్మస్ చేసుంటే ఈ రోజుకి సువార్తకి ఇన్ని ఆటంకాలు ఉండేవి కాదు ప్రియులారా. ఎక్కడ చూసినా క్రైస్తవ్యం పైన విరుచుకుపడే శక్తులు ఎందుకు లేస్తున్నాయి అంటే మనం యథార్థంగా క్రీస్తును ఆరాధన చేయలేకపోవటం. నా ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు తెలియచేసినటువంటి మాట జ్ఞానుల గురించి, ఆ రాజును గురించి ఈ రోజుకి నెమరు వేసుకుంటున్నాము అంటే ఆ కాలాలలో ఆ జ్ఞానులు వారికిచ్చిన క్రీస్తుని కనుగొనే విధానము, వారు శాస్త్రాలన్నీ చూచారంట. ఫలానా దేశములో జన్మిస్తాడు. ఈరోజు క్రీస్తు జన్మించిన వాక్యం మన ముందున్నా కూడా మనము దానిని ధ్యానించటం లేదు. ఆ రోజున ఆ జ్ఞానులకు ఉన్నటువంటి ఆ విధేయత, ఎంత ప్రయాణమో, ఎంత నడవడికతో, ఎంత ఓరిమితో క్రీస్తును కనుగొన్నారో ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయములో దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఆయన చెప్పుచున్నటువంటి మాట, వారు జ్ఞానులు క్రీస్తును కనుగొన్నారు. ఈరోజు మనము దేవుని పిల్లలమని చెప్పుకొని క్రీస్తును వెతుకుతున్నామా? క్రీస్తును కలిగి ఉన్నామా? క్రీస్తును ప్రకటించేవారముగా ఉన్నామా అన్న ఆలోచన మనం సరిచేసుకోవాలి, నేర్చుకోవాలి, నూతనత్వము అవలంబించాలి. పరిశుద్ధత మన జీవితాలలో నిరంతరము నడిపించబడాలి. క్రీస్తును పరిచయం చేయలేని క్రిస్మస్లు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? మనం అన్యులకు క్రీస్తు యొక్క పరిచర్యను ప్రకటనగా వారి మధ్యకు తీసుకెళ్ళినప్పుడు అనేకులు ఈ వాక్యం వైపు చూచెదరు. క్రీస్తుని గురించి ఎందుకు ప్రపంచ దేశాలన్నింటిలో, ప్రపంచంలో ఇలాంటి పండగ మరొకటి లేదు. ప్రపంచానికే పెద్ద పండగ. ప్రపంచ దేశాలన్నీ నెమరు వేసుకుని ఆయనను స్మరించి, నా ప్రియులారా, సంతోషముతో ఆనందభరితులయ్యేటువంటి పండగ ఈ క్రీస్తు యొక్క జనన విధానమని మనం గుర్తెరగగలగాలి. అయితే ప్రియదేవుని సంగమా, మరి ఆనాడు జ్ఞానులు కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు చూచినా మన జీవితాలను నేర్పుతున్నది ఒకటే: ఓర్మి కలిగి దేవుణ్ణి వెతుకు, ఓర్పుతో దేవుని దగ్గర ప్రార్థించు. వారు దేవుణ్ణి కనుగొని ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి బంగారం ఇచ్చారు, సాంబ్రాణిచ్చారు, బోళమనిచ్చారు. అవన్నీ ఇవ్వటం పక్కన ఒక ఎత్తు అయితే, వారు మోకరించి ప్రార్థన చేశారు క్రీస్తును చూచి. ఈరోజు క్రిస్మస్లో కనీసము మోకరించటం అని పక్కన పెడితే, క్రీస్తును చూచేవారెందరో, క్రిస్మస్ పేరిట మోకరించేవారెందరో, ఆయన వాక్యాన్ని నా కొరకే, నా కుటుంబము కొరకే, నా బిడ్డల కొరకే అని అంగీకారముతో ప్రార్థించేవారు నేటి దినాలలో కనపడటం లేదు. నా ప్రియులారా, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానము లూకా సువార్తలో చెప్పబడినట్లుగా, ప్రియదేవుని సంగమా, నేను సమయాన్ని గమనిస్తూ ముందుకు వెళుతున్నాను. ఎందుకంటే దేవుడు తెలియచేసినటువంటి ఆ మాట చదవబడిన రెండవ అధ్యాయములో ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ దూత చెప్పింది చెప్పింది 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన
సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ సువార్తమానమంట. ప్రజలందరికీ ఆ రోజు ఏం చెప్పబడింది? సువార్త. ఈరోజు క్రిస్మస్ పేరిట సువార్త అందుతుందా అన్నది ఒక ప్రశ్న. నేటి క్రిస్మస్లో ప్రశ్నగా మిగిలిపోయింది సువార్త. ప్రియ సహోదరులారా, ఎందుకంటే దేవుని వాక్యము ప్రజలందరికీ కలిగించి విమోచన, విడుదల. ఎందుకు ఆయన పుట్టాడు అని అంటే, నా ప్రియులారా, దేవుడు అంటున్నాడు కన్నులు కలిగించటానికి, కనుచూపును, గుడ్డివారి కన్నులు తెరవబడేందుకు సువార్త, మార్పు లేని వారికి మార్పునిచ్చేది సువార్త. క్రీస్తుని గురించిన ఈ వర్తమానాన్ని వినుచున్న మన జీవితాల్లో మనకే రక్షణ కలిగిందా? మనమే క్రీస్తును కలిగి ఉన్నామా? ఈ రోజున ప్రియ దేవుని సంగమా, గొప్పగా క్రిస్మస్ చేసుకుంటున్నామని చెప్పుకుంటున్నామే, కానీ అందులో అసంపూర్ణతను చూస్తూ ఉన్నాము. అసంపూర్ణత. ఎందుకు అసంపూర్ణత అంటే, అందరము కలిసి ఆరాధించేది ఆ క్రీస్తునే, అందరము ఒకరికొకరు చెప్పుకునేది ఆ క్రీస్తుని గురించే, కానీ చెప్పవలసిన వారికి మాత్రము చెప్పలేకపోతున్నాం, ప్రకటించలేకపోతున్నాం. ప్రియదేవుని సంగమా, ఒక అన్యునికి సువార్తను చెప్పటం అంటే కత్తి మీద సాము. ఎందుకని? వాళ్ళు వేసే ప్రశ్నలకు తిరిగి మనం సమాధానం చెప్పగలగాలి, ఓరిమితో చెప్పాలి. సువార్త ఏం చేస్తుందంటే ముందుగా అద్భుతాన్ని చేస్తుంది. సువార్త అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగిస్తుంది, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి వ్యాధిని బాగు చేస్తున్నాడు, అవతల వ్యక్తిలో ఉన్న అనాలోచనలు తొలగించి సత్య మార్గమేదో. ఈరోజు మన క్రిస్మస్ టైటిల్ అదే. ఏం పెట్టాము? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని. ఈరోజు ఆ సాక్ష్యాన్ని ఎందరూ అంగీకరిస్తారో, ఎందరూ ఆ సాక్ష్యమైనటువంటి సత్య సువార్త, ఈ సువార్త యొక్క లక్ష్యం ఏమిటనంటే, భేదాలు ఎన్ని పక్కన పెట్టమన్నారు దేవుడు. ఈరోజు క్రైస్తవము ఒక్క తాటి మీద లేదు, క్రైస్తవ్యము ఒక్క మాట మీద లేదు. క్రైస్తవ్యము గుంపులుగా విడిపోయి విభాగించి పాలించుకున్నట్లుగా ఈరోజు ఐక్యత లేకపోవట చేతనే క్రైస్తవ్యం బలహీనమై ఉన్నది. ఈరోజున క్రైస్తవుల గురించి ఎన్ని రకాల మాటలు. చెన్నై గవర్నమెంట్ ఒక చక్కని నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. ఏంటో తెలుసా? మైనారిటీ క్రిస్టియన్లు అందరూ, నువ్వు క్రిస్టియన్ అయినా సరే ఎస్సీ రిజర్వేషన్లోనే ఉంటావు. తప్పులు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. క్రైస్తవులకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళ యొక్క అసెంబ్లీ అంతా ఆమోదించింది అది. ప్రియ దేవుని సంగమ, ఈ రోజున ఆ అంశాన్ని పక్కన పెడితే దానికి కారణం ఒక్కటే, అనేకులు చేసిన ప్రార్థన. సత్య సువార్తలోనికి వెళితే ఇలాగనుకుంటే, నా ప్రియ దేవుని సంగమ, ఈ సువార్తను అంగీకరించిన మేము అన్నింటినీ కోల్పోతున్నామని నేటికి మన వాళ్ళలోనే దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేరా? చెప్పుకోరు పైకి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి భయం, బాప్తిసం పొందామని చెప్పుకోవడానికి భయం, మందిరానికి వెళుతున్నామని చెప్పుకోవడానికి భయం. ఇంకొక భయం ఏంటంటే, పక్క సంఘానికి వెళ్తే ఈ పాస్టర్ గారితో భయం, ఆ సంఘానికి వెళ్తే ఆ పాస్టర్ గారితో భయం, ఈ సంఘానికి వస్తే ఇక్కడ భయం. నేను నా విశ్వాసులందరికీ ఒకటే నేర్పించాను, ప్రార్థన వాక్యం అనేది దొరుకుతున్నప్పుడు నా ద్వారా జరిగింది అవతల వ్యక్తి ద్వారా జరగవచ్చు. వెళ్ళి వినండి సువార్త. సువార్తను ఆటంకం పెట్టి అడ్డేసుకుంటే, నా ప్రియులారా, మరి ఇంకెందుకు మనం క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకోవటం? నేను ఎప్పుడు చెప్తాను సువార్తలు, ఒక సంఘాన్ని విడగొడితే తప్పు, ఒక సంఘాన్ని చెదరగొడితే తప్పు,
కానీ సత్య సువార్తను ప్రకటించడం మాత్రం తప్పు కాదు. అది ఎన్నటికీ తప్పు కాదు ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఒకరి విశ్వాసాన్ని ఎప్పుడూ చెడగొట్టకూడదు. సత్యాన్ని మాత్రం తెలియచేయాలి, వెలుగును వారికి ప్రకటించగలగాలి. ఈ రాత్రికాల సమయంలో ఆయన చెప్పుచున్నటువంటి మాట ప్రజలందరికీ ఏం కలిగిందంట? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. ఈ క్రిస్మస్కి ఆనందిస్తున్న అసలైన క్రిస్మస్ ఒకటి ఉంది, రెండవ రాకడలో. రెండవ రాకడని ఒక క్రిస్మస్ కూడా ఉంది. ఆ క్రిస్మస్లో ఎందరూ ఈ నిజమైన క్రిస్మస్ చేశారో వారు మాత్రమే అక్కడ పాలు పంపులు కలిగి ఉంటారు. వారికి మాత్రమే ఆ భాగ్యము కలుగుతుంది. ఇక్కడ మనం ఎన్ని జేజేలు కొట్టినా, ఎన్ని సంతోషకరమైన షేక్ హ్యాండ్లు చెప్పుకున్నా, మనం ఎప్పుడు వెళ్ళి, నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడన్నా ఒక అన్యుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్తామా మనం? ఎంతసేపు మనకు మనమే పాడిందే పాట మనకు మనమే చెప్పుకుంటాం. ఎవరికి చెప్పాలి అసలు? అన్యునికి తెలియజేయగలగాలి. నాకు తెలిసిన అన్య సహోదరులు వారి పండుగలు వచ్చినప్పుడు వారు వచ్చి చెప్తారు, పాస్టర్ గారు హ్యాపీ పొంగల్ అండి, లేకపోతే హ్యాపీ ఉగాది అండి, వారు చెప్తారు. కానీ మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం ఏం చెప్పగలుగుతున్నామంటే, క్రిస్మస్ అంటే ఇప్పుడు మరి అలవాటు ఉందో లేదో, పప్పలు వండుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి పంపేవారు. జంతుకులు, సేగొడీలు, పువ్వులు, ఇంకో అందులో లడ్డూలు, ఈ తతంగం నేర్పాం మనం. కానీ క్రీస్తును పరిచయం చేయండి. ఇదిగో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన పాపాన్ని తీసివేయడానికి వచ్చారు, మనుషులలో ఉన్న పాపాన్ని చంపటానికి వచ్చారు. అందుకనే ఎలా చంపారు ఆయన, ఎందుకు పుట్టారనంటే ఆయన మరణము ద్వారా మనుషులందరికీ విమోచన ఇవ్వటానికి పుట్టిన దేవుడు ఆయన. మనుషులందరికీ విమోచన. ఆ వాక్యాన్ని చదివినప్పుడు ప్రియ దేవుని సంగమా, ఆయన తెలియజేసినటువంటి ఆ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని సంగమా, ఆయన అంటాడు, ఒక శిశువు, ఏమంటాడు ఆయన? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకొక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు, దీనికి ఇదే మీకు. ఈ ఆనవాలు ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆ పొత్తిగుడ్డగా ఉంచబడిన వస్త్రము మనకు రక్షణ వస్త్రంగా మార్చబడింది. ఆ వస్త్రం ఏమైందంట? రక్షణ వస్త్రముగా. ఆ తొట్టె కొన్ని సంఘాలలో పులిపీట కింద బాప్తిసం ఇచ్చే తొట్టుగా ఉంది. ఆమేన్. నేను రక్షించబడిన ఆ స్థలంలో ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్లో నా యవన ప్రాయములో దేవుడు నన్ను కడిగినాడు. అక్కడ సంవత్సరానికి ఒక్కసారే పులిపీటను జరుపుతారు బాప్తిసాలు ఇవ్వడానికి. ఆ తొట్టె నా ప్రియులారా, ఆ పశువుల తొట్టి ఈరోజు ఏమైంది? నిన్ను రక్షించే రక్షణ పాత్రగా మార్చబడింది. క్రీస్తు రక్షించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. క్రీస్తు ప్రేమించటానికే పుట్టారు, సత్యాన్ని ప్రకటించడానికే పుట్టారు. ఆయన తగ్గించుకొని మనుషులందరికీ ప్రేమను ప్రకటించడానికి ఆయన పుట్టారు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున క్రిస్మస్ గురించిన ఎన్నో మంచి మంచి వర్తమానాలు వింటున్నాం. కానీ మార్పు రాకపోతే ఏం ప్రయోజనం? చేస్తున్న భక్తి మార్పునివ్వాలిగా, చేస్తున్న ప్రార్థన నిన్ను రక్షించగలగాలిగా. నువ్వు చేస్తున్న పండగ నీకు అత్యానందాన్ని ఇస్తుందా, పండగ అయిన తర్వాత నీరసాన్ని ఇస్తుందా? ఆలోచన మనకి అవసరమై ఉంది. ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్ అంటే నా ప్రియ దేవుని సంగమా, ఇదిగో ఎప్పుడు తెలియజేస్తాను, రంగులు వేసుకుంటాం కాదు, లైటింగ్లు పెట్టుకుంటాం కాదు. నా ప్రియులారా, జ్ఞానులు తమ హృదయాన్ని తీసుకుని అక్కడికి వచ్చారు. వారు ఓర్మితో వచ్చారు. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, బైబిల్ చెప్పిన క్రీస్తు చరిత్రను
వివరించే సమయం లేదు. కానీ అసలు ప్రారంభము ఎందుకు దేవుడు మరియను ఎన్నిక చేసుకున్నారు, ఎందుకు ఎలిజబెత్ని, నా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని ఉన్నాడని తెలియగానే ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేసెను. అత్యానందం. ఎందుకో తెలుసా? దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప కనికరమ కలిగిన దేవుడు అంటే, నా ప్రియ దేవుని సంగమా, బైబిల్లో కొందరు భక్తులు ఆయన జన్మించే వరకు మరణాన్ని చూడలేదు, ఆయన ఎత్తుకునే వరకు మరణమే చూడలేదు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒకటే చెప్తున్నాను, మీరు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా హృదయపూర్వకంగా క్రీస్తును ఆరాధించండి. క్రీస్తును, ఆ మహిమను మీ ఇంటిలోనికి తెచ్చుకోండి. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వండి. ఆయన చెప్పిన బోధ ప్రకారం నడవండి. ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించండి. దాంట్లో నుంచి తప్పిపోవద్దు. వాక్యము బ్రతికిస్తుంది. వాక్యము బాగును కలిగిస్తుంది. నిజమైన క్రిస్మస్ క్రీస్తును కొనియాడుట. నిజమైన క్రిస్మస్ క్రీస్తు యొక్క ఆ మహిమలో నీవు రక్షించబడి ఈ క్రిస్మస్ చేసిన వ్యక్తి ఆ రాజ్యములో ఉండటమే. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళకపోతే, నువ్వెన్ని క్రిస్మస్లు చేసి ఈ భూమి మీద విడిచిపెట్టబడితే ఏం భక్తి చేసినట్టు మనం? ఇలాంటి భక్తిని, అందుకనే బైబిల్ చెప్తున్న మాట, నా ప్రియులారా, ఆయన తెలియచేస్తున్నాడు. ఈరోజు దావీదు పట్టణము అనే కన్నా నీ కుటుంబంలో క్రీస్తు ఆనవాలు ఉందా? నీ హృదయములో క్రీస్తు ఆనవాళ్ళను కలిగి ఉన్నావా? నీ నడవడికలో ఆయన ఆనవాళ్ళను ఇతరులకు పరిచయమో చేయగలుగుతున్నామా అన్నది ఆలోచన చేసుకుంటే, ఈ రాత్రికాల సమయంలో దేవదేవుని యొక్క ఆ యొక్క క్రిస్మస్ని ధన్య క్రిస్మస్గా, సంతోషకరమైన క్రిస్మస్గా మనం చేస్తున్నాము అంటే, ఈ రాత్రికాల సమయంలో ఆయన చెప్తున్నాడు ఒక్కటే, క్రీస్తును అంగీకరించిన వారు ఆ దినాలలో అన్ని విషయాల్లో మారిపోయారు. దేవునికి స్తోత్రం. క్రీస్తును తెలుసుకున్నవారు అనేకులు మారిపోయారు. ఈ రోజుకి ఎందుకు మారుతున్నారో తెలుసా? ఈ సత్యదేవుణ్ణి, సత్య సువార్తను విని అనేకులు తెలుసుకుంటున్నారు. ఈరోజు అన్నీ తెలిసిన మనం ఏమయ్యాము? అణిగిమణిగి ఉండటం మర్చిపోయాం, విధేయతను మర్చిపోయాం, అల్లరికి ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నాం, కొట్లాటలకు ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నాం. కానీ క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తే, క్రీస్తును చేర్చుకునే ఆ యొక్క మహిమలో నువ్వు పాలు పంపులు కలిగి ఉంటే, ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎందుకు పుట్టారు, ఎందుకు నిన్ను రక్షించారు, ఎందుకు ఈ తరములో మనల్ని కూడా పరిశుద్ధుల జాబితాలో దేవుడు ఉంచాడు అంటే, ఆయన పుట్టింది ఎందుకు తెలుసా? ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదనే ప్రణాళికతో, విడుదలనిచ్చేందుకు, బాగు చేసేందుకు, ఆ యొక్క బ్రీతిలో ఉన్న వారిని విడిపించేందుకు ఆయన జన్మించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకని ధృవతారగా, నక్షత్రముగా, ప్రకాశమానముగా ఆయన మనందరినీ రక్షించిన దేవుడై ఉన్నాడు. ఇంకా ఆయన అంటాడు, ప్రియమైనటువంటి సోదరులారా, ఏమంటున్నాడు ఆయన? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. ఈ రోజున ఆయనకి ఇష్టమైన వారు మనం చెప్పుకుంటున్నాం, కానీ సమాధానం లేని క్రిస్మస్ చేస్తున్నాం. కుటుంబాల్లో సమాధానము లేదు, సంతోషము లేదు, కానీ క్రీస్తును మాత్రము ఆరాధిస్తున్నాము. ఆ రోజులు ఏం జరిగిందంట? భూమి మీద ఆయనకి ఇష్టులైనటువంటి వారికి, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం తీసుకొని వస్తుంది క్రిస్మస్. పండగ వస్తే కొన్ని ఇళ్లలో ఉన్న అసమాధానం పోతుంది. ఈ పండగైనా మన జీవితాలు ఏం చేస్తుంది? సంతోషం ఇస్తుంది.
కొందరు భార్య భర్తల మధ్యన ఉన్న అసమాధానాన్ని పోగొట్టి సమాధానాన్ని ఇస్తుంది. క్రీస్తును వెలిగించుట, ఆ యొక్క మహిమలో మన జీవితాలను కట్టుకొనుట. నా ప్రియులారా, క్రిస్మస్ యొక్క ఉద్దేశము క్రీస్తును అందరినీ తెలుసుకునేటట్లు చేయటమే, ఆ మహిమలో నడిపించబడటమే. ఆ ప్రణాళికతో ఆయన చెప్పినటువంటి మాటలు, నా ప్రియమైనటువంటి సోదరులారా, ఇంకను కిందకు వెళితే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట? ప్రకటన చేసిరి. ప్రచురం చేయటం అంటే యేసును గురించి తెలియజేశారు. యేసును గురించి తెలియజేశారు. రేపటి రోజున ఎక్కడో ఒక చోట అన్నయ్య గారి గురించి అడుగుతారు, ఏంటో మన ఇంటి పక్కన క్రిస్మస్ జరిగింది, చాలా చక్కగా జరిగింది. ఆ మాట వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకని? క్రిస్మస్ అల్లరిగా చేస్తే అల్లరిగానే ఉంటుంది, నిశ్శబ్దంగా జరిగితే మంచిగానే ఉంటుంది. క్రీస్తు పుట్టుట అందరి కన్నులు తెరచేయటానికే. ఎందుకని? క్రీస్తు పుట్టడం ద్వారా ప్రపంచంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? చదువుకున్న పిల్లలకు తెలుసు. క్రీస్తు పుట్టడంతో ఏమైంది? చదువుకున్న పిల్లలకు చదవాలన్నాను. అందుకనే క్రీస్తు పుట్టిన తర్వాత చరిత్ర రెండు కింద మారిపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు సకం. చరిత్రనే రెండుగా మార్చేసింది ఆయన జననం. నిన్ను మార్చలేదా? నీ కుటుంబాన్ని మార్చలేదా? నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చలేదా? నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. పరలోక దేవదూతలే దిగొచ్చేశారు ఆయన కోసం. నా ప్రియదేవుని సంగమా, ఈ రోజున ఆనాటి పరిస్థితుల్లో యేసు ప్రభుకి స్థలం ఇవ్వకపోతే ఈనాటి పరిస్థితుల్లో అన్నీ తెలిసి కూడా నువ్వు ఆనందంతో క్రిస్మస్ చేయలేకపోతున్నావంటే, సమాధానం నీకు రాలేదంటే, అత్యానంద భరితులుగా నువ్వు మార్చబడలేదు అంటే ఎక్కడ లోటు ఉంది? మనం చేసే ఆరాధనలో, మనం చేసే ఆరాధనలో ఎక్కడ లోటు ఉంది? క్రీస్తును ప్రకటించుట అనగా క్రీస్తును తెలియచేసి పరిచయం చేసి అందరినీ మన్ననలను గెలిచినటువంటి దేవుడు. అందరినీ యేసు ప్రభు గారు చిన్నప్పుడు మాట్లాడుతుంటేనంట, ఆయన ఎదిగిన తర్వాత ఆయన జ్ఞానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఈయన యేసేపు కొడుకేనా, మరియ కొడుకేనా? నా ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు వాక్యాన్ని తెలిసిన మన పిల్లల జ్ఞానం ఎలా ఉంది? వారి మాటలు ఎలా ఉన్నాయి? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రియ సహోదరులారా, మార్చుకోవాలి. మన సంఘాలలో దేవుని చిత్తమైతే ఈ అంచె దినాల్లో ఉన్నాం. వాక్యానికే ప్రాముఖ్యం ఇద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నిటికీ దూరంగా ఉండండి. చిన్నపిల్లలు స్టేజ్ మీద నాట్యం చేశారంటే అదొక ఆనందం. అది కూడా తప్పే అంటాను, అది బైబిల్లో చెప్పబడలేదు. ఈరోజు పెద్ద పెద్ద పిల్లలను కూడా స్టేజ్లు ఎక్కించి డ్యాన్సులు వేయించడం అంటే అది మంచితరము కాదు. ఎందుకంటే క్రీస్తు చెప్పిన క్రిస్మస్ అది కాదు. ఎందుకంటే చాలామంది అల్లరి పాలు, విమర్శల పాలు ఈ వాక్యాన్ని చెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు. ఆ దూతలు చెప్పిన మాటను బట్టి ఆ పొలంలో ఉన్న గొర్రెల కాపరులు క్రీస్తును చూచారు. చూస్తూ వారు నిశ్శబ్దంగా వెళ్ళిపోలేదు, బెత్లెహేము అంతా ప్రకటించారు. ఇదిగో పలానా చోట ఆయన పుట్టి ఉన్నాడు. ఈ మాట రాజుకు కూడా తెలిసింది. కానీ నా ప్రియదేవుని సంగమా, దేవుని యొక్క ప్రణాళిక, ఆ ఉద్దేశమును మనందరికీ తెలుసు.
క్రిస్మస్ అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాత రోజులే బెటరేమో, నాటికలేసి చీపించేవారు. ఈరోజు ఆ తరం పోయింది. ఈరోజు క్రైస్తవం అల్లరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దయతో అలాంటి క్రిస్మస్లో పాలు పంపులు విషయంలో మనకు మనమే సరి చేసుకోవాలి. ఎందుకనంటే ప్రియులారా, చెప్పిన వాక్యం ద్వారా కొంతమందికైనా క్రీస్తు పుట్టాడు, ఆయన కృప దొరికింది, ఆయన మహిమ కలిగింది, ఆయన ద్వారానే మనకు మేలు జరిగింది అని అనేకులు చెప్పుకుంటున్నారు. అనేకులు క్రీస్తును కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, పండుగలు చేయండి, సంతోషంగా చేయండి. చాలామందికి ఈ రోజుకి రకరకాల డౌట్లు ఉన్నాయి. బైబిల్లో ఎక్కడన్నా రాసుందా క్రీస్తును డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టారంటే? ఆధారాలు లేకుండా బైబిల్ ఏది మాట్లాడదు. దేవునికి స్తోత్రం. అన్ని ఆధారాలు ఉన్నాయి. లెక్కలు కట్టి ఎందుకు ఆ తారీఖుని నిర్ణయించారంటే, నా ప్రియులారా, ఆ తారీఖుని ఆయన పుట్టాడు, అది ఖచ్చితత్వం. బైబిల్లో ఆధారం ఉంది. యూదుల ఆచార ప్రకారం సున్నతికి ఏ రోజుకి తీసుకుని వెళతారో ఆ రోజు నుంచి వెనక్కి లెక్కేసుకుంటూ వెళితే డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టారని పెద్దలందరూ, అలనాటి మన పితరులైన వారందరూ దాన్ని రూఢిపరిచారు. చరిత్ర కూడా దాన్ని నిర్ణయించింది. ఈ రోజున ప్రియదేవుని సంగమా, దేవుడు తెలియచేసినటువంటి ఈ ధన్య క్రిస్మస్, ఈ జ్ఞాన క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్, ఏ పేరైనా పెట్టుకో, కానీ నీ జీవితంలో రక్షణ రాకపోతే, ఆనందము రాకపోతే, నీ హృదయములో వెలుగు రాకపోతే, నువ్వు క్రీస్తును ఇతరులకు పరిచయం చేయలేకపోతే, ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మనస్సును నొచ్చించే వారముగా ఉన్నామా, ఆయన మెప్పును పొందుకునే వారముగా ఉన్నామా అన్నది మనం ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, చక్కని సమయానికి వచ్చారు. మరి మైక్ కొంచెం డిస్టర్బ్ అయినప్పటికీ కూడా దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఒకటే చెప్తున్నాడు, క్రీస్తు పుట్టాడని ప్రపంచాన్ని అందరికీ తెలుసు. కానీ క్రీస్తును అంగీకరిస్తున్న వారు ఒక్కొక్కరుగా ఆయన మహిమను తెలుసుకుంటున్నారంటే ఈయన సత్యదేవుడని వారు తెలుసుకుంటున్నారు. తప్పట్లు కొట్టి దేవుడిని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ప్రకటించటం, క్రీస్తును పరిచయం చేయటమే నిజమైన క్రిస్మస్ ప్రియులారా. ఎందుకంటే నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని ముందుగానే చెప్పాను. ఎందుకంటే యువతలు మనకున్న పరిస్థితి కూడా తెలుస్తుంది కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ జ్ఞాన క్రిస్మస్లో దేవుడు మనందరికీ చెప్పుచున్న మాట, ప్రియ సహోదరులారా, ఏ విషయంలో వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేదా, సరి చేసుకోవలసినవి, దిద్దుబాటు చేసుకోవలసింది, మార్చుకోవలసినవి, నేర్చుకోవలసినవి నేర్పించే పండగే క్రిస్మస్ పండగ. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆధిక్యతను నీ జీవితంలో అనుగ్రహించును. నా ప్రియ సహోదరులారా, అందరూ ఎక్కడ క్రిస్మస్ జరిగినా వెళ్ళండి, పాల్గొండి, దైవాశీర్వాదాలు మీరందరూ పొందుకోండి. దేవుడు ఈ హెచ్చరికలను దీవించునుగాక. అందరము లేచి నిలబడ